హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? నేను కూడా బాగున్నాను. క్షేమంగా సజీవంగా మీ ముందుకు వచ్చే ధన్యతను ప్రభు అయిన యేసయ్య నాకు ఇచ్చాడు. అందును బట్టి దేవుని నామానికి ఘనత చెల్లిస్తున్నాను, మహిమ చెల్లిస్తున్నాను. ఆయన నామానికే మహిమ ఘనత ప్రభావంలో యేసు నామంలో చెల్లునుగాక. ఉదయకాలం మరి ప్రభుకు కృతజ్ఞత తెలుపని బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే ప్రభుకు కృతజ్ఞత తెలుపగలరని గుర్తు చేస్తున్నాను. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా షాలోమ్ అండి. సమాధానం యేసయ్య అందరికీ కలగజేయునుగాక. ఉదయకాల వేళలో ప్రభు ఇచ్చి వాగ్దానం చదువుతాను. ప్రభువా, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పుము. ఇది ప్రభువు మరి నాకు అనుగ్రహించిన వాగ్దానము. మరి నేను స్వీకరిస్తున్నాను. మీరును స్వీకరించే హృదయం కలిగిన వారై ఉన్నట్లయితే మీరు వాగ్దానం వేదికి మీ హృదయంలో భద్రపరచుకోగలరు అని నేను గుర్తు చేస్తున్నాను ఫ్రెండ్స్. సరే, ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డలకు కూడా ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రభు దయచేయాలని మనమైతే ఛానల్ తరఫు నుంచి కోరుకున్నాము. ప్రార్థనా భారము కలిగిన ప్రతి ఒక్క బిడ్డలు వీడియో చూస్తున్నట్లయితే మీరు ప్రార్థించండి. అందరికీ ఆయుష్ను, ఈరోజు బర్త్డే చేసుకుంటున్న బిడ్డలకు, నూతనంగా జన్మించిన బిడ్డలకు కూడా ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రభు యేసు నామములో దయచేయునుగాక. అలాగున ప్రార్థించండి. తప్పకుండా ప్రభు మన యందు ఆయన కృప ఉంచునుగాక ఎల్లప్పుడూ. నూతనమైన ఫంక్షన్స్, నూతనమైన కార్యములు చేసుకునే బిడ్డలకు కూడా మ్యారేజ్ డేస్, యానివర్సరీస్ డేస్, మరి నూతనమైన గృహములు కొనే వాళ్ళు, అమ్మడి వాళ్ళు, వాహనములు కొనుగోలు చేసే వాళ్ళకు కూడా, మరి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే వాళ్ళు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యే వాళ్ళకు అందరికి కూడా మేలు కలగాలి అనేసి అయితే మనము వేడుకుందాము, మనం ప్రభువుని అడుగుదాము అని గుర్తు చేస్తున్నాను. యాపిల్ చూసారా ఫ్రెండ్స్? యాపిల్ చూడగానే మీకేం గుర్తొస్తుంది? మీకేం గుర్తొస్తుందో కామెంట్ చేయండి. యాపిల్ ఎందుకు చూపిస్తున్నానంటే, యాపిల్ని ఐఫోన్ని ఏమంటారు, టాలీ చేస్తారు చాలామంది. యాపిల్ అవ్వ తిని ఆదాముకి ఇచ్చింది అని కొంతమంది అంటూ ఉంటారు. అందుకే యాపిల్ ఫోన్కు అది సింబల్ వచ్చింది అనేసి మరి యాపిల్ని అలాగ పిలవడం జరుగుతుంది, అలాగ అనువాదించడం జరుగుతుంది కదా. ఎందుకు చెప్తున్నానంటే, మరి ఇది కనుక్కున్నారు, ఆదాము అవ్వ స్టోరీ కనుక్కున్నారు మన మనుషులు, మనము కనుక్కున్నాము. కానీ మరి దేవుడు, నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు ఎవరో అనేది కూడా కనుక్కునేది వాళ్ళు, గుర్తించే వాళ్ళు గుర్తిస్తున్నారు. గుర్తించని వాళ్ళు మరి అకస్మాత్తుగా చనిపోవడం జరుగుతుంది. తద్వారా కొన్ని